బ్రదర్స్ దగ్గర రాగలరు. గోడ ఒకటి వదిలేయాలి. గోడ కానుకుని ఎవరు కూర్చోరాదు. వెనకాల చూడండి. ఆయన ఫోన్లో ఉన్నాడా ఏంటి, నిద్రపోయాడా? ఇట్లా టచ్. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين. الحمد لله. మనం ఈ ధార్మిక భవనంలో ప్రవేశించాము. అందులో మొదటి అంతస్తు గురించి చాలా వివరాలు మీకు అవసరం లేదని చెప్పలేదు. ఎందుకంటే ఇబాదత్ అనే ఒక సబ్జెక్ట్ ఇక్కడ జరుగుతుంది. మన అబ్దుల్లా మదనీ గారు చెప్తున్నారు. అందులో నమాజ్ గురించి, జకాత్ గురించి, అదేవిధంగా ఉపాసాల గురించి వచ్చేసి ఉంటుంది. అందుకని దాని డీటెయిల్స్లో నేను వెళ్ళలేదు. ఇకపోతే రెండో అంతస్తు ఈమాన్. ఈమాన్లో 6 మూల స్తంభాలు ఉన్నాయి. అల్లాహ్పై ఈమాన్, అదేవిధంగా దైవ దూతలపై ఈమాన్, దైవ ప్రవక్తలపై ఈమాన్, దైవ గ్రంథాలపై ఈమాన్, చిట్ట చివరి దినంపై ఈమాన్, విధిరాతపై ఈమాన్. ఈ ఈమాన్ చాలా ముఖ్యమైనది. ఈమాన్ ఉంటేనే కింద ఈ నమాజ్, రోజా, జకాత్, హజ్ అన్ని స్వీకరింపబడతాయి. లేకపోతే స్వీకరింపబడదు. ఒకటి. రెండవ ఏంటంటే ఈ ఈమాన్ ఉంటేనే ఇవన్నీ నెరవేర్చేటప్పుడు మనకు ఆ రుచి దొరుకుద్ది. పూర్తి చురుగ్గా ఆ పనులను మేము చేయగలం. ఈమాన్ లేకపోతే వలా యాతున సలాత ఇల్లా వహం కుసాల్, బద్ధకంగా నమాజ్కి వస్తున్నామంటే అప్పుడు అనుకోవాలి మా ఈమాన్ పరిపూర్ణం కాలేదు. ఈమాన్ పరిపూర్ణం కావాలంటే 2 విషయాలు మనకు పూర్తి అవ్వాలి ఈమాన్. ఒకటి, ఏ విధంగా అయితే సహాబా ఈమాన్లో ఉన్నాయో ఆ 2 విషయాలు ఏంటి చెప్పండి. 2 గుణాలు ఉండాలి మా ఈమాన్లో. ఒకటి, అదే సహాబాల ఈమాన్, మా ఈమాన్ సహాబాల ఈమాన్ లాంటిది అయిపోవాలంటే 2 గుణాలు కావాలి. ఒకటి, 2-3 సార్లు విన్నారు. చెప్పండి. ఒకటి, మన ఈమాన్ సంపూర్ణమైన ఈమాన్ అయిపోవాలి. పరిపూర్ణమైన ఈమాన్. ఈమాన్లో తగ్గుదల గ్రహిస్తే వెంటనే దాన్ని పూర్తి చేసుకో. ఎలా పూర్తి చేస్తారు? పూర్తి చేస్తాను. వైదా తులేత్ అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. అల్లాహ్ యొక్క ఆయత్ను చదివితే ఈమాన్ హెచ్చుంది, లేకపోతే తరిగిపోతుంది. తగ్గి ఈమాన్ ఎలాంటి స్థాయికి వచ్చేస్తుందంటే మనతో మా ఈమాన్ విడిపోతుంది. అలాంటి స్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అది ఎప్పుడు? వలా యసిఫు సారిఖు హీన యసిఫు వహువ ముమిన్. దొంగతనం చేసేవాడు, దొంగలిచ్చేటప్పుడు ఈమాన్ వాడితో పాటు ఉండదు. వాడు శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక పక్షిలాగా ఎగురుతుంటాడు. మళ్ళీ ఆ కార్యాలు దూరం అయిపోయి మళ్ళీ మంచి స్థితికి వస్తే అది తిరిగి వస్తుంది. లేకపోతే ఆ టయాన్న చావు వచ్చిందనుకోండి, తిన్నగా నరకం. వలా యజ్ని జానీ హీన యజ్ని వహువ ముమిన్. వివేచనం చేసేవాడు అమ్మట ఈమాన్ ఉండదు, బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ తమ స్థితిని సరి చేసుకున్నాడు, అప్పుడు ఈమాన్ మళ్ళీ తిరిగి వస్తుంది. అదేవిధంగా సార తాగినోడు, మత్తు తాగేవాడు, అంతసేపు ఈమాన్ అతనితో పాటు ఉండదు.
బయటకు వచ్చేస్తుంది. అందుకని అల్లాహ్ తఆలా ఏమన్నాడు, వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, మీరు చావమాకండి, ఈమాన్తో చనిపోండి అన్నాడు. అంటే చావు ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు? తెలియదు. ప్రతి క్షణం రెడీగా ఉండాలంటే మన ఈమాన్ని పరిపూర్ణంగా సరి చేసుకుంటాం. సహాబాలు అంటున్నారు, ఈమాన్లో కొద్దిగా తగ్గుదల వస్తే వెంటనే మేము నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దర్బార్లో వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళగానే జిబ్రాయిల్ రావటం, వహీ తీసుకురావటం, నరకం స్వర్గం గురించి అక్కడ మాటలు జరుగుతాయి. ఆ క్లైమేట్లో అంటే మరి ఈమాన్ పరిపూర్ణమైపోయింది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఒకసారి అబూబకర్ రజియల్లాహు తఆలా అటు నుంచి ఉమర్ రజియల్లాహు అన్హు వచ్చారు. వాళ్ళు గ్రహించారు, మా ఈమాన్లో తగ్గుదల వచ్చింది, ఏం చేద్దాం? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారైతే లేరు, ఎక్కడికి వెళ్దాం? అప్పుడు గుర్తు చేసుకుంటాం, ఉమ్మె ఐమన్ అని ఒక మహిళ ఉండేది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆమె దగ్గర వెళ్ళేవాడు. అంటే చాలా వయసు గల ఆమె. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పుడు ఒళ్ళో తీసుకుంది, పెంచింది. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మె ఐమన్ దగ్గర వెళ్ళేవాడు. అదేవిధంగా ఉమర్ మరియు అబూబకర్ ఇద్దరు బయలుదేరారు, అక్కడే వాళ్ళు. అక్కడ వెళ్ళగానే చూస్తే ఉమర్ మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా ఇద్దరిని ఆ మహిళ ఏడుపు మొదలెట్టింది, ఏడుస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తుంది, ఏడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు అన్నారు, ఏంటి ఆ మాత్రం నీకు నమ్మకం లేదా? అల్లాహ్ తబారక వ తఆలా చాలా పెద్ద స్థానం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం పెట్టాడు, నీకు తెలియదా ఆ మాట? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె ఏమని తెలుసా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకం నుంచి వెళ్ళిపోయారని నేను ఏడుస్తలేదు, కానీ ఆ క్లైమేట్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న క్లైమేట్ ఇప్పుడు లేదు కదా. అలాంటి పరిస్థితి రావాలంటే మనం ఏం చేయాలి? ఎలా వస్తుంది? దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నాం. అందుకని సహాబాల ఈమాన్ గురించి ఏం వస్తుందంటే, వలో కుషిఫల్ హిజాబ్ లమజ్దాదు ఈమాన్ ఖత్, గైబ్ యొక్క పర్దాలు చీల్చేసిన, నరకం స్వర్గం రెండు తీసుకొచ్చి ముందు పెట్టేసిన వాళ్ళకి వారి ఈమాన్లో కాస్తంత కూడా ఛాన్స్ ఉండేది కాదు ఇంకా ఎక్కువ అవటానికి. అంత పరిపూర్ణమైన ఈమాన్తో వాళ్ళు ఉన్నారు. ఎవరు? సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్. అందుకని అల్లాహ్ తఆలా ఏమన్నాడు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుమ్ బిహి ఫఖద్ ఇహ్తదౌ. వాళ్ళ ఈమాన్ లాంటి ఈమాన్ మీది కూడా అయిపోతే ఇక మీరు హిదాయత్ సన్మార్గానికి వచ్చేసినట్టు. వీటి పరిపూర్ణంగా ఉండాలి. రెండోది సహీ ఈమాన్ అయి ఉండాలి. సహీ ఈమాన్ అయి ఉండాలి. కువైట్లో ఒక సంస్థ ఉంది, చాలామంది ఇస్లాంలో తీసుకొచ్చింది. అక్కడ విజిట్ కోసం మేము వెళ్ళాము. వెళ్తే ఒక ఆయన అంటున్నాడు, డైరెక్టర్ దగ్గర వచ్చి, సార్ నాకు దేవుడి దగ్గర ఎప్పుడు తీసుకెళ్తారు? సాధారణంగా ఎప్పుడు అంటారు, దేవుడి దగ్గర ఫలానావాడు దేవుడి దగ్గర వెళ్ళిపోయాడంటే ఎప్పుడు వెళ్తాడు? చనిపోయాడు. ఏంటి బాబు ఎప్పుడైందో దేవుడి దగ్గర వెళ్ళిపోదాం అన్నా, ఏంటి అసలు సంగతి ఏంటి? దేవుడు ఎక్కడున్నాడంటే,
అక్కడేందండి, మక్కాలో ఉన్నాడు కదా. ఇస్లాంలో వచ్చిన రోజులేని 3 నెలలు అయిందండి. ఎవడు ఒక్క దాయి కూడా నీకు చెప్పలేదా? అల్లాహ్ తబారక తఆలా 7 ఆకాశాల పైన సింహాసనం మీద ఆశీర్వాదం చెప్పలేదా? ఎలాంటి ఎవరు చెప్పలేదు నాకు. ఒక 2 నిమిషాలు చెప్తే తెలిసిపోయింది. ఇస్లాంలో వచ్చేసాడు. దేవుడి గురించి అలాగే ఆలోచన, ఎలాగైతే ఆడు హిందూ మతంలో ఉన్నప్పుడు ఆలోచించాడు, 7 కొండలవాడ 7 కొండలపై ఉన్నాడని, అదేవిధంగా మక్కాలో ఉన్నాడని ఆలోచిస్తాడు. అందుకని సహీ ఈమాన్, స్వచ్ఛమైన ఈమాన్ వాళ్ళ దగ్గర ఉండేది. ఒకటి, ఆ ఈమాన్లో తగ్గుదల రాకుండా వాడు చూసుకునేవాడు. ఈ 2 మనం చూసుకోవాలి. అయితే అల్లాహ్పై ఈమాన్, అదేవిధంగా దైవ దూతలపై విశ్వాసం గురించి కొన్ని అంశాలు మేము చెప్పుకున్నాం, కొన్ని విషయాలు మేము చర్చించుకున్నాం. ఆ తర్వాత దైవ గ్రంథాలపైన విశ్వాసం, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ గ్రంథాలపై విశ్వాసం ఎలా పెడతాం? అల్లాహ్ తబారక తఆలా తకల్లమ కలామన్ అంటే అల్లాహ్ తబారక తఆలా మాట్లాడాడు. ఆ మాటలే అల్లాహ్ యొక్క గ్రంథాలు, దైవ గ్రంథాలు. ఆ మాటలే దైవ గ్రంథాలు. ఆ ఆజ్ఞలను, ఆ ఆదేశాలను అల్లాహ్ తబారక తఆలా కాపాడి ప్రతి కాలంలో ఏ కాలం ఎలాంటి ఆదేశాల అవసరమో అలా పంపించాడు. అవే దైవ గ్రంథాలు. అందులో కొన్ని గ్రంథాల గురించి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఖురాన్లో అవతరింపజేశాడు. తౌరాత్ ఎవరిపై? మూసా అలైహిస్సలాంపై అవతరింపబడింది. ఇంజీల్ ఈసా అలైహిస్సలాంపై. సుహఫ్ మూసా అలైహిస్సలాంపై. సుహఫ్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై. అలాగే దావుద్ అలైహిస్సలాంపై జబూర్ అల్లాహ్ తబారక తఆలా. మిగతా ఎంతమంది ఎన్ని గ్రంథాలు ఇచ్చాడో మాకు తెలియదు. ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, కానీ ఏ విధంగా అవతరింపబడియో ఆ రీతిలో లేవు. మార్పులు చేర్పులు వచ్చేసి, దానికి కారణం అల్లాహ్ తబారక తఆలా ఆ గ్రంథాలు అవతరింపచేసి వారికి బాధ్యత ఇచ్చేశాడు, మీరే దాన్ని కాపాడుకోండి. కానీ ఖురాన్ అవతరింపచేసినప్పుడు అల్లాహ్ తబారక తఆలా ఎక్కడక్కడ బందోబస్తు చేశాడు. ఏ శైతాన్ కూడా దగ్గర రాలేడు. అలాగే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. అవతరింపజేసిన తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఈ మానవులకి బాధ్యత ఇవ్వలేదు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. మనమే దీన్ని చేశాము, మనమే దీన్ని కాపాడుకుంటాం. దీనిపై పూర్తి విశ్వాసం ఉండాలి. ఏ ఒక్క అక్షరం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిందో ఏమి హెచ్చు తగ్గులు లేకుండా మా వరకు వచ్చింది ఖురాన్. తవాతుర్ సుదూర్ అంటే ఏంటి? రాష్ట్రం తవాతులుగా మా దగ్గర చేరింది. బట్టి పట్టి కూడా ప్రతి కాలంలో ఆ ఖురాన్ని మన వరకు చేర్చాం. తవాతుర్ అంటే ప్రతి కాలంలో, ప్రతి సమయంలో 10 మంది కంటే ఎక్కువ మంది దాన్ని కంఠస్థపట్టి ఉన్నారంటే, వారు మరి 10 మందికి అందజేశారంటే, ప్రతి కాలంలో ఇలా ఉన్నారంటే ఆ చైన్, దాన్ని తవాతుర్ అంటారు. ఏ కాలంలో హాఫీజులు లేదు, ప్రతి కాలంలో హాఫీజులు ఉన్నారు. అదేవిధంగా రాత రాసి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన తర్వాత కొందరు కాతిబీనే వహీ ఉండేవాడు. వహీని రాసేవాడు. వాళ్ళకి పిలిపించి ఈ ఆయత్ని ఫలానా సాటి పెట్టండి, ఈ ఆయత్ని ఆయత్ తర్వాత పెట్టండి, ఈ సూరాని ఫలానా తర్వాత పెట్టండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు, ఆ విధంగా పెట్టండి.
అవన్నీ చిన్న చిన్న వెహికల్ మీద, అలాగే ఏమంటారు దాన్ని, తోలు మీద, అదేవిధంగా చెట్ల యొక్క ఆకుల మీద రాశారు. ఒక కాగితం లేదు, కానీ అందరికీ హిల్స్ ఉంది, కంఠస్థపడి ఉంది. తర్వాత వాటి అన్నిటినీ కలిపి ఒక్క పుస్తకం కింద చేసింది ఏ కాలంలో? ఒక జిల్లా కాలం. మరి అందులో కూడా ఎన్నో కిరాతులు ఉండి వ్యతిరేకానికి గురి అవుతుంటే వాటిని ఒక్క కిరాత్ కింద, ఒకే ముస్లిం కింద జమా చేసింది ఎవరు? ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా. అందుకని అతను జామిఉల్ ఖురాన్ అంటారు. ఏది ఏమైనా కానివ్వండి, ఈ ఖురాన్ మజీద్కి దొరికినంత జాగ్రత్త ఈ లోకంలో ఏ పుస్తకానికి దొరకలేదు. అదీను ఈ పుస్తకాన్ని ఎంత సులువుగా, ఎంత తేలిగ్గా చేశాడో ఈ ప్రపంచంలో అంతకంటే సులువైన పుస్తకం లేదు. అరబిక్ భాషలో ఎన్నో పుస్తకాలు మేము చదివినాము, ఈ పుస్తకం కంటే సులువైన పుస్తకం లేదు. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నడు వలఖద్ యస్సర్నల్ ఖురాన లిద్దిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్, మేము ఈ ఖురాన్ని సులువు చేశాం. ఉన్నారా ఎవరైనా ఈ ఖురాన్ని చదివేవారు, ఈ ఖురాన్ని అర్థం చేసుకునేవారు, ఈ ఖురాన్పై అమలు చేశారు అని అడుగుతున్నాడు. తెలుగు వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని, దాని ఏమంటారు, ఒక ఆలోచన ఏముందంటే, మనము ఖురాను చదవలేము, ఉర్దూ వాళ్ళు చదువుకోరంటారు, మనకు తెలుగులో ఖురాన్ దొరికితే చాలు తెలుగులో చదువుతాం. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. అలా కాదు, ఖురాన్ ప్రతి ఒక్కడు చదవగలడు, ప్రతి ఒక్కడు అరబిక్లో నేర్చుకోగలడని మనము సాధించాము. పోయిన రంజాన్లో మనం ఆన్లైన్లో పెడితే దగ్గర 700 మంది మేము ఖురాన్ అరబిక్లో నేర్చుకుంటాను ముందు వచ్చారు తెలుగు వాళ్ళు. అందులో దగ్గర 70 మంది తెలుగు ఖురాన్ నేర్చుకున్నారు. తెలుగు వాళ్ళు అరబిక్లో ఖురాన్ నేర్చుకున్నారు. ఒక 40 రోజుల్లో ఖురాన్ నేర్చుకోవచ్చు, ఓన్లీ 40 రోజులు. దానికి ఒక పుస్తకం మేము రాసాము, దాన్ని ఆసాన్ అరబీ ఖాయిదా అంటారు. ఇంకా తెలుగులో మార్చలేదు, కానీ తెలుగులో నేను ఆ 40 పాఠాలు కూడా తెలుగులో చెప్పి ఉన్నాను. ఆన్లైన్లో ఉండొచ్చు. ఏదేమైనా సరే ఖురాన్ పై విశ్వాసం మీకు ఉందంటే ఖురాన్ని చదివి మీరు నేర్చుకుని చూపెట్టాలి. ఇన్షాల్లా అందరు ఇన్షాల్లా నేర్చుకుంటారా? ఇదే విధంగా ప్రతి తెలుగుదేశంలో మనం ఇలా రాసామంటే, ఆ పుస్తకం ఎలాగ రాసామంటే, మన తెలుగు గుణితాలు ఉంటాయి కదా, ఒక్క గుణితం నేర్చుకుంటే అన్ని గుణితాలు నేర్చుకుంటాం. కాకకు దీర్ఘము స్తే, కా గుడు స్తేకి. అదేవిధంగా బా బా ఫత్ బా బా కస్ర బి బా దమ్ అబు బా ఫత్ బన్ బా కస్ర, అదే విధంగా గుణితాలు కింద రాసాం. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా అది రాసింది. నేర్చుకోండి, ఖురాన్ నేర్చుకోండి. ఖురాన్ని ఒకసారి ఖురాన్ని నశింపచేస్తామని మన బ్రిటిష్ వాళ్ళు చూశారు. అబ్దుల్లా దహల్వి రహిమహుల్లా, అతను ఒక తర్జుమతుల్ ఖురాన్ మీనింగ్ ఆయన రాశాడు ఉర్దూలో. దాని పీఠిక ముందు రాస్తారు, ముందు మాటలు ఆయన రాశాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఈ మన ఇండియాపై కబ్జా చేసిన తర్వాత మొట్టమొదటి చేసేది ఏంటంటే ఖురాన్ని ఇక్కడ నుంచి నశింపజేద్దాం, ఖురాన్ని మార్చేద్దాం. ఏ విధంగా అయితే వాళ్ళు తౌరాత్ని, ఇంజీల్ని మార్చేసి బైబిల్ మన చేతిలో ఇచ్చారు మార్చి, అదేవిధంగా ఖురాన్ని మార్చి ఇంకా ఏదో విధంగా ఇద్దాం అనుకున్నాం. వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఏం లేదు. టీ పొడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి ఏమిటి అది టీ అని వాళ్ళు పంపిస్తారు అక్కడి నుంచి.
ప్రతిదీ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, రా మెటీరియల్ అక్కడ మార్చేసి ఇక్కడ మనకు తీసుకొచ్చిస్తాం. అదేవిధంగా బైబిల్, తౌరాత్, ఇంజీల్ మార్చేస్తారు. అదేవిధంగా ఖురాన్ని మార్చాలని చూశారు. దానికోసం ఏం చేశారంటే ఖురాన్ని కొనేశారు. ఎవరి చేతిలో ఉన్న మంచి మంచి ధరలు పెట్టి కొనేశారు. ఇక్కడున్న ప్రెస్లన్నీ తన కబ్జాలు చేస్తున్నారు. ఇక మేము ఖురాన్ ప్రింట్ చేస్తాము, ఆ ఖురాన్ని మీరు చదవాలి, ప్రతి ఖురాన్ని మీరు చదువుకోండి. ఎందుకంటే మధ్య ముకాబిల్ వాళ్ళకి ముస్లింలతోనే ఉంది పోరాటం, ఇంకెవరితో కాదు. అందుకని ఆ పని చేశారు. కానీ ఈ హృదయాల్లో ఉన్న ఖురాన్ని ఎవరు పోగొట్టగలడు? ఎవరు చేర్పగలడు? ఎవరు తీసివేయగలరు? తీసివేయలేకపోయారు. ఏదో ప్రయత్నాలు చేశారు. గ్రీక్లో ఒక పెద్ద లైబ్రరీ తయారు చేశారు. లోకంలో ఉన్న ఖురాన్ అన్నింటినీ అక్కడ జమ చేశారు. దేనికోసం? తేడా ఏమైనా ఉంటే చూపిస్తారు లోకానికి. ఆ మొత్తం లైబ్రరీ అంతా ఇది ఆంధీ ఏమంటారు, భూకంపం వచ్చి నేలలో వెళ్ళిపోయింది. ఏం చేయలేకపోయారు. ఈ విధంగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఇన్నా నహను నద్దల్న దిక్ర వ ఇన్నా లహు లహాఫిజున్. ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందంటే ఖురాన్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు బైబిల్ కూడా పెట్టుకుందాం. ఖురాన్ బైబిల్ ఎన్నింటిని బతుకులు చాలామంది బయలుదేరారు. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. అల్లాహ్ తబారక వ తఆలా ముహైమినున్ అలైహి అన్నాడు. ఇంతవరకు వచ్చిన గ్రంథాల్లో ఏమేమి ఉందో వాటన్నిటినీ ఖురాన్లో తీసుకొని దాన్ని కాపాడాము ఏమంటున్నాం. ఇంకా వేరే వేరే పుస్తకాలు అవసరమే ఉంది. ఉమర్ రలియల్లాహు తఆలా ఒకసారి తౌరాత్ కొన్ని కాగితాలు తీసుకొచ్చి చూపిస్తుంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బాదల్ ఖురాన్, ఖురాన్ ఉన్నదని వేరే గ్రంథమా? ఖురాన్ ఉండి కూడా వేరే గ్రంథమా? లౌ కాన మూసా హయ్యన్ లమా వసిహు ఇల్ల ఇత్తిబాయి. నువ్వు తౌరాత్ గురించి చెప్తున్నావు. ఒకవేళ మూసా కూడా బతికి వచ్చేసిన అప్పుడు కూడా ఆయనకు కూడా నా విధేయత తప్ప వేరే విధంగా చేసే అవకాశం లేదు అన్నారు. అలాంటప్పుడు వేరే పుస్తకాలు అవసరమా? మనకు అవసరం లేదు. ఖురాన్ని గట్టిగా పట్టుకోండి, ఖురాన్ని నేర్చుకోండి, ఖురాన్ని అరబీలో చదవండి, ఖురాన్లో ఏముందో మీరు తెలుసుకుని నడుచుకోండి. సరే, ఈ దైవ గ్రంథాలు, అదేవిధంగా దైవ ప్రవక్తలు. అల్లాహ్ తబారక వ తఆలాకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువ. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా మనకు అల్లాహ్ తబారక వ తఆలా సృష్టించాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నబీలు, ప్రవక్తలు ఆశపడ్డారు, నాకు ప్రవక్త కాకుండా ముహమ్మద్ గారి ఒక ఉమ్మతిలాగా నన్ను పంపిస్తే సాధన. అలాంటి ఉమ్మత్ను అల్లాహ్ తబారక వ తఆలా సృష్టించారు. అల్లాహ్ తబారక వ తఆలాకి ఇంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువ. ఇది అవకాశం మనకి ఇచ్చాడు అల్లాహ్ తబారక వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సుబ్హానల్లాహ్, మొత్తం యావత్తు ప్రవక్తలందరికీ ఇమాంగా నమాజ్ చేయించారు. తెలుసా ఆ మాట? ఎప్పుడు? మేరాజ్ చేయలేదప్పుడు, బైతుల్ మఖ్దస్ అందరికీ. అంతేకాదు, ఏ రోజైతే అల్లాహ్ తబారక వ తఆలా మానవుని సృష్టించాడో ఆ రోజు ప్రవక్తలందరినీ ఒక లైన్లో నిలబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవైపు నిలబెట్టి అడిగాడు, మీరు ప్రవక్తలు, మీకు మేము పుస్తకాలు ఇస్తాము, వెళ్ళిన తర్వాత మీ కాలంలోనే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా వస్తే మీరు ఏం చేస్తారు? అందరూ వాగ్దానం చేశారు, మా పుస్తకాల్ని, మా షరియత్ని అటు పారేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత చూపిస్తాం. ఇంకా అంతకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఏ ప్రవక్త లేరు. దీనిపై పూర్తి నమ్మకం ఉండాలి. అది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత సయఖ్రుజూన ఫిహా సలాసూన దజ్జాలూన కద్దాబు. నా తర్వాత 30 మంది నబీ అని దావా చేస్తారు. దాదాపు 30 మంది. వాళ్ళు దజ్జాల్లో, వాళ్ళు కద్దాబులు, వాళ్ళు అసత్యం పలికేవాళ్ళు. అలాంటి వాళ్ళు వస్తారు.
ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇంతకుముందు కూడా గులాం ఖాదియాని వచ్చాడు, ముస్లిమా కజ్జాబ్ వచ్చాడు, అస్వద్ అనసి వచ్చాడు, చాలామంది వచ్చారు. ఇక దీని తర్వాత కూడా రాదు, దీని తర్వాత కూడా రాదు. ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా ఉన్నాడు, దాని పేరు మర్చిపోయాను నేను. ఇలాంటి వాడు వస్తాడు, నేనే నబి అని ఇస్తాను. ఎప్పటి కూడా మోసపోకూడదు. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చట్టం ఆయన తీసుకొని వచ్చింది. నబీ ఎప్పుడు వచ్చేవాడు? ఆ చట్టం ఇంతకుముందు వచ్చిన చట్టం చెరిగిపోతే, వారిని మానవులు మర్చిపోతే ఏంటి, ఒక రాష్ట్రం ఒకవైపు నబీ రాపోతే ఏంటి, అప్పుడు వేరే నబీ వచ్చాడు. అందుకు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసిన చట్టం ఏ నాటికి చెరిగిపోదు. దానికి కారణం అల్లాహ్ తబారక వ తఆలా కాపాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రము కూడా నబీ అవసరం లేదు. ఎందుకని అల్లాహ్ తబారక నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వమా అర్సల్నాక ఇల్లా కాఫతన్ లిన్నాసి బషీరన్ వ నదీరా అన్నాడు. నేను యావత్తు లోకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన కాడ నుంచి ఈ ప్రయోజనం వచ్చే వరకు యావత్తు అందరి కోసం నేను నబీగా నబీ పంపించాను. ఇంకెక్కడుంది స్థలం? ఇంకా ఎక్కడుంది? అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఏ నబీ రాడు, లా నబియ్య బాది. వచ్చే నబీ వచ్చే అవసరమే లేదు. అవసరం లేకపోతే నబీ ఎందుకు వస్తాడు? నబీ రాడు. దాని మీద కూడా మనం విశ్వాసం పెట్టుకోవాలి. రైట్. ఆ తర్వాత దైవ ప్రవక్తల తర్వాత ప్రళయదినం గురించి యౌమి ఆఖిరత్ అన్నారు దాన్ని. ఆలం అంటే ప్రపంచం అంటే 3 రకాల ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి ఆలము దునియా, ఈ ప్రపంచం, మేము నివసించే ప్రపంచం. ఆ తర్వాత ఆలము బర్జఖ్, మేము చనిపోయిన తర్వాత ప్రళయదినం వరకు ఒక ప్రపంచం ఉంది, దాన్ని ఆలమే బర్జఖ్ అంటారు. దాని మీద కూడా మనం విశ్వాసం తీసుకోవాలి. తెలుస్తుందా? సమాజంలో మారు ఉంటాడు, అది ఒక ప్రపంచం. దాని గురించి ఏ విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారో అన్ని విషయాలు గ్రహించాలి, దాని మీద మనం విశ్వాసం పెట్టాలి. అంతేగాని ఇంకా డీప్లో వెళ్ళకూడదు. దాని కింద ఉంది, దీని కింద ఏముంది, సమాధిలో ఏముంది, అది మాకు అవసరం లేదు. ఆలమే బర్జఖ్ మీద కూడా మనం విశ్వాసం పెట్టుకోవాలి. అదేవిధంగా ఆలమే ఆఖిర, ప్రళయదినం, అందరూ లేచిన తర్వాత ఒక ప్రపంచం ఏర్పడింది, దాన్ని ఆలమే ఆఖిరత్ అంటారు. దాని మీద కూడా మనం జీవించే జీవితంలో ప్రస్తుతం మా శరీరం మీద మేము జీవించే జీవితం యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది, కానీ ఆత్మ మీద తక్కువ చూపిస్తుంది. కానీ బర్జఖ్లో వెళ్ళిన తర్వాత ఆత్మ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది, శరీరం మీద తక్కువ. కానీ యౌమి ఆఖిరత్, చిట్టచివరి దినం, ఆ రోజు ఆత్మ మీద శరీరం మీద ఒకేసారి ప్రభావం కనపడుతుంది. అంటే అప్పుడు మానవుడు గ్రహించే అనుగ్రహాలు, గ్రహించే శిక్షలు రెండు ఆత్మ మీదను శరీరం మీద గ్రహిస్తాడు. అప్పుడే స్వర్గం నరకం కలుగుతుంది. కానీ ఒక మాట నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇదా మాతల్ ఇన్సాన్ ఫఖత్ ఖామత్ ఖియామత్. దీని మీద కూడా విశ్వాసం పెట్టుకోవాలి. మానవుడు చనిపోతే అప్పుడే వాడి ప్రయోజనం మొదలైపోతుంది. అతని యొక్క ప్రయాణం ఉంది, ఆత్మ ప్రయాణం చేస్తుంది. పైకి వెళ్ళి ఇల్లీన్లో స్థిరపడుద్ది, లేకపోతే కిందకి దిగి ఎక్కడ వెళ్తే సిజ్జీన్లో వెళ్తుంది. సిజన్ అంటే తెలుసా? సిజన్ అంటే ఖైద్ఖానా, జైలు. ఆ జైల్లో పాపస్తుల ఆత్మలన్నీ ఆ జైల్లో కట్టబడతాయి. కానీ ఎవరైతే స్వర్గస్థులు ఉన్నారో స్వర్గస్థుల ఆత్మలు ఎక్కడ వెళ్తాయి? ఇల్లీన్లో జమ చేయబడి, ఆ తర్వాత దాని కనెక్షన్ మన సమాధితో అయిపోద్ది. సమాధిలో కూడా శిక్షలు ఉన్నాయి, సమాధిలో కూడా
అల్లాహ్ యొక్క అనుగ్రహాలు అక్కడ కూడా కురుస్తాయి మంచి వాళ్ళ కోసం, రైట్? వీటన్నిటి మీద మనము చూచా తప్పకుండా మనం పూర్తి విశ్వాసం పెట్టుకోవాలి. ఏ విధమైన అనుమానం రాకూడదు. పూర్తి ఒకటి చెప్పినట్టు సమాజంలో శిక్షలు అంటే కొందరు ఇప్పుడు చనిపోతారు, కొందరు ప్రజలను కొద్ది క్షణాల ముందు చనిపోతారు. వీళ్ళిద్దరికి అల్లాహ్ తాలా ఎలా న్యాయం చేస్తాడంటే ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడండి చెప్పాము కదా, ఎలా చేస్తాడు? ఎవరు గుర్తుందా లేదా? మేరా సంగతి చూపి చెప్పాము కదా, న్యాయం ఎలా చేస్తాడు, ఎలా ఇస్తాడు? వేలాది సంవత్సరాలని ఒక క్షణంలో మార్చగలడు. ఒక క్షణాన్ని వేలాది సంవత్సరాల్లో తీర్చిదిద్దగలడు అల్లాహ్. అందుకని అల్లాహ్ తబారక యొక్క చెప్పిన మాటలు కొద్ది కూడా మనము సందేహం పెట్టుకోకూడదు. సందేహం పెట్టుకోకూడదు. పూర్తి విశ్వాసంతో ఉండాలి ప్రజలు. అలా ఉన్నవారే రేపు తప్పకుండా అల్లాహ్ తబారక తాలాకి మనము చూస్తాం. ఎక్కడ? స్వర్గంలో చూస్తాం. స్వర్గంలో చూస్తాం. ఈ లోకంలో చూస్తామా? చూడలేము. ఈ లోకంలో చూడలేము, అక్కడ చూస్తాం. వీటి అన్నిటిపై పూర్తిగా మనం అవగాహన కూడా పెట్టుకోవాలి. దాంతోపాటు విశ్వాసం కూడా పూర్తిగా పెట్టుకోవాలి, రైట్? ఆ తర్వాత చూడండి, విధిరాత. విధిరాతలో 4 అంశాలు స్పష్టంగా మనము నేర్చుకోవాలి. గురుగారు కొద్దిగా ఇటు చూడండి, కొద్దిగా ఇటు చూడండి. చూడండి, విధిరాతపై విశ్వాసం అనేటప్పటికీ 4 విషయాలు గ్రహించాలి. నెంబర్ 1, అల్లాహ్ యొక్క జ్ఞానము. అల్లాహ్ యొక్క జ్ఞానము ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు గురించి పూర్తి జ్ఞానం ఉంది అల్లాహ్ తాలా. ఉందా లేదా? మనల్ని సృష్టించినవాడు అతను. మనం ఏం చేస్తాము, ఏం తింటాము, ఎప్పుడు చనిపోతాము, ఎక్కడ వెళ్తాము, స్వర్గానికి వెళ్తాము, నరకానికి, మొత్తం అల్లాహ్ తాలా జ్ఞానం ఉందా లేదా? అల్లాహ్ తాలాకి జ్ఞానం ఉంటే రెండో పాయింట్ అప్పుడు వస్తుంది, అల్లాహ్ తాలా ఆ జ్ఞానాన్ని రాసి ఉంచాడు. తెలిసిన తర్వాత రాయటం కానీ కష్టమా? కష్టం కాదు కదా. రకరకాలుగా రాశాడు అల్లాహ్ తాలా. మొత్తం రాత ఎక్కడ రాశాడు? అవ్వలు మా ఖలఖల్లాహు అల్ కలమ ఫకాల లహు ఉక్తుబ్ ఫకాల్ మాజా అక్తుబ్ ఉక్తుబ్ మా కాన వసయకున్. అల్లాహ్ తబారక తఆలా మొట్టమొదటిగా కలంని సృష్టించాడు. సృష్టించిన రాయి, ఏమి రాయాలి అని. ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే జరగాల్సి ఉందో అన్నీ రాశాడు. లోహే మహఫూజ్లో మహఫూజ్ చేసేసాడు, భద్రపరిచేసాడు. దీనిపై కూడా పూర్తిగా ఏం చేయాలి? మనస్ఫూర్తిగా విశ్వసించాలి. మొదటిది ఏంటి? లా యాదుమను షై. అల్లాహ్ తఆలా జ్ఞానంతో ఒక్క చిన్న వస్తువు కూడా తప్పించుకుపోలేదు. పూర్తి జ్ఞానం అల్లాహ్ తాలాకి ఉంది. ఆ జ్ఞానం అల్లాహ్ తబారక తఆలా లో మహఫూజ్లో రాసి ఉంచాడు. ఇక తర్వాత ప్రతి దానికి సృష్టికర్త ఎవరు చెప్పండి? అల్లాహ్. ప్రతి దాని మంచి చెడు అన్నిటికీ ఖలఖకుం వమా తఅమలూన్. మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఏదేదైతే కార్యాలు చేస్తారో ఆ కార్యాలను కూడా అతన్ని సృష్టించాడు. ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, అది కూడా సృష్టి లేదా? ఆ వ్యభిచారం, ఆ కార్యం కూడా సృష్టి లేదా? దానిని కూడా అల్లాహ్ తబారక తఆలా సృష్టించాడు. మంచి చెడు అన్నిటినీ సృష్టించాడు. కానీ చేసేవాడు ఎవరు? ఈ దొంగ కార్యాలు మానవుడు. సృష్టికర్త ఎవరు దానికి? అల్లాహ్. సృష్టికర్త వీటన్నిటిని సృష్టించి మనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ కొన్ని పనుల్లో స్వేచ్ఛ ఇవ్వాలి. కొన్ని కార్యాలు
ఇప్పుడు మీరు ఒక్క తండ్రి తల్లికి పుట్టారు, కాదు నేను ఈ తల్లికి పుట్టను, వేరే తండ్రికి పుట్టాలంటే పుట్టగలరా? మీరు ఒక ఆకారం తీసుకొచ్చారు, ఈ ఆకారం నాకు నచ్చట్లేదు, నేను ఇంగ్లీష్లో వాళ్ళగా మారిపోవాలంటే మారిపోగలరా? కొన్ని విషయాలు అల్లాహ్ తబారక తఆలా అందులో మనకు స్వేచ్ఛ ఇవ్వలేదు, కానీ మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, లేచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలరు. అంతేనా లేదా? కొన్ని పనులు స్వేచ్ఛ ఇచ్చాడు, కొన్ని పనులు స్వేచ్ఛ ఇవ్వలేదు. కానీ స్వేచ్ఛ ఇచ్చిన పనులు, స్వేచ్ఛ ఇవ్వని పనులు అన్నిటి కూడా అల్లాహ్ తబారక తఆలా విధిరాతలో రాశాడు. ఆ విధిరాతలో రాసిన దానినే మానవుడు సృష్టించినప్పుడు, మానవుడిని తల్లి గర్భంలో సృష్టించినప్పుడు 40 రోజులు 120 రోజుల తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఎవరిని పంపిస్తాడు? దైవ దూతలను పంపిస్తాడు. అతను అడుగుతాడు, ఏం రాయాలి? వాడు ఏం చేస్తాడు, మంచి ఏం చేస్తాడు, చెడు ఏం చేస్తాడు, ఎప్పుడు చనిపోతాడు, ఎంత సంపాదిస్తాడు, ఇవి ఎక్కడి నుంచి రాయబడతాయి? అదే లోహే మహఫూజ్ నుంచి రాయబడతాయి. కొత్త రాత ఏం కాదు, దానినే రిపీట్ చేస్తాడు. అదేవిధంగా ప్రతి మానవుడి యొక్క రాత, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి అల్లాహ్ తబారక తఆలా రాస్తాడు. ఏ రోజు, ఏ రాత్రి? లైలతుల్ ఖద్ర్లో రాస్తాడు. అదేవిధంగా ప్రతి వారంలో ఒకసారి రాస్తాడు. ఏ రోజు? సోమవారం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉపాసం పెట్టేవాడు. ఎందుకు ఈరోజు ఉపాసం పెడుతున్నారంటే, ఈరోజు మన రాతలన్నీ, మన కార్యాలన్నీ అల్లాహ్ తబారక తఆలా దగ్గర చేరుతాయి, అందుకని నేను ఉపాసం ఉంటాను. మరి అలాగే ప్రతిరోజు రాత రాయబడుతుంది. ఎక్కడి నుంచి తీసి? ఆ లోహే మహఫూజ్. అది ఎప్పుడు? ఫజర్ నమాజ్, అసర్ నమాజ్. మనం ఫజర్ నమాజ్ నుండి అసర్ వరకు చేసిన కార్యాలన్నీ రాసుకొని దైవ దూతలు అక్కడ వెళ్ళిపోతారు. మరి వేరే దేవతలు వస్తారు, వాళ్ళు రాత్రంతా మన గురించి రాస్తారు తీసి. ఈ రాతలన్నీ ఆ రాతతో కట్టబడి ఉన్నాయి. ఏ రాతతో? లోహే మహఫూజ్ ఉన్నారు. ఎవరైనా మీరు తగాదా పెట్టుకున్నాడు అనుకోండి, ఏంటి విధిరాత ఏంటి, మనం చేసే పనులే కదా. అప్పుడు అల్లాహ్ జ్ఞానం ఉందా లేదా? నీ కార్యాల నుంచి ఉంది. అయితే జ్ఞానం ఉన్నవాడు రాస్తే ప్రమాదం ఏముంది? ప్రమాదం లేదు. దాన్ని అక్కడ కాపాడుకున్నాడు. దాన్ని హెచ్చు తక్కువలు చేసే స్వేచ్ఛ ఎవరికి ఉంది? అల్లాహ్ తబారక తఆలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అల్లాహ్ తబారక తఆలా తలుచుకుంటేనే ఏదైనా జరుగుద్ది, లేకపోతే జరుగుద్ది. ఇది కూడా విధిరాతలో వస్తుంది. వమా తషావున ఇల్లా అన్ యషా అల్లాహ్. మీరు తలుచుకోలేరు, అల్లాహ్ తబారక తఆలా తలుచుకున్న తర్వాతే మీరు తలుచుకోగలరు. విధిరాతలో 4 విషయాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఏంటి? అల్లాహ్కి జ్ఞానం, పూర్తి జ్ఞానం ఉందని. రెండోది, ప్రతిదీ అల్లాహ్ రాసి ఉంచాడని. మూడోది, ప్రతి దానిని అల్లాహ్ తబారక తఆలా అతనే సృష్టించాడని. 4వది, అల్లాహ్ తబారక తఆలా తలుచుకుంటేనే ఈ విషయం అవుద్ది, లేకపోతే అవుదని. అది కూడా దీని మీద విధిరాతపై విశ్వాసం పెట్టినవాడు ఎంత గట్టి మనిషి అవుతాడు తెలుసా? విధిరాతపై విశ్వాసం తీసుకొచ్చినవాడు. వాడి విశ్వాసం ఎలా ఉంటుంది? వలో ఇష్టమాత్ దునియా అలా యన్ఫౌక లన్ యన్ఫౌక ఇల్లా బిషైన్ కతబల్లాహు లక్ వన్ ఇష్టమాత్ అలా అన్ యదుర్రుక లన్ యదుర్రుక బిషైన్ ఇల్లా మా కతబల్లాహు లక్. ఈ పూర్తి దునియా, లోకమంతా కలిసి మీకు ఏదైనా లాభం అందించాలంటే ఆ లాభం అందించలేరు. మరి ఎప్పుడు అందిస్తారు? మీ రాతలో రాసిబడి ఉంటే. ఈ లోకమందరూ వాళ్ళు కలిసి మీకు నష్టం కలిగించాలన్నా నష్టం కలిగించలేరు. అప్పుడే కలిగిస్తారు ఏదైతే మీ రాతలో రాసి ఉంటే. అలాంటి విశ్వాసం పెట్టుకున్నవాడు ఎలా అయిపోతాడు? సహాబా లాగా అయిపోతాడు గట్టిగా.
అలీ రలియల్లాహు తఆలా జంగే ఖందక్ లో శత్రువుల్లో దూకేశారు. ఎందుకంటే మదీనాను కాపాడుకోవాలి. అటే వాళ్ళు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. కొందరు ఆపారు. ఏంటంటే అలా ఏంటి నన్ను ఆపుతున్నారా, ఎందుకు శత్రువులు పడేస్తున్నా? ఒకవేళ నా ప్రాణం వీళ్ళు తీసేస్తారు, నాకు హతమార్చేస్తారు నేను రాసి ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఒకవేళ రాసి లేకపోతే ఎందుకు పారిపోవాలి నేను? అంత ధైర్యము, అంత శక్తి ఆ మనిషిలో వస్తుంది. ఏ మనిషికైతే రాత మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎవరైతే ఈ రాతను తీసుకించాడో వాడు కాఫిర్ అయిపోతాడు. వాడు ఈ ప్రపంచంలోని ఎలా భయంతో జీవిస్తాడు. కానీ ఎవరైతే ఈ రాతపై విశ్వాసం తీసుకొచ్చాడో ధైర్యవంతుడు అవుతాడు, ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తాడు. హాదా వసల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ తబారక వ తఆలా ఈ అవకాశం ఇచ్చినట్టు అల్లాహ్ తబారక వ తఆలాకి మనము కూర్చొని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా మన విశ్వాసాన్ని ఆ విశ్వాసంగా మార్చేది. ఏ విశ్వాసం అయితే సహాబా రిజ్వానుల్లాహి అలైహిం అజ్మഈన్ గారి విశ్వాసం ఉందో. హాదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మঈన్.